మానసిక ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మోస్ట్ కామన్గా ఈ టీనేజ్ ఏజ్ గ్రూప్ పిల్లల్లో ఉండేది యాంగ్జైటీ డిసార్డర్. సో యాంగ్జైటీ డిసార్డర్ని ఎట్లా గుర్తించాలి అని అంటే ప్యానిక్ అటాక్స్ వస్తుంటాయి. దీంట్లో ప్యానిక్ అటాక్స్ అంటే ఛాతిలో నొప్పి వస్తుంది అనుకోవడం, గుండె దడ వేగంగా కొట్టుకున్నాయని చెప్పడం, చెమటలు పడుతున్నాయని చెప్పడం, లేదా ఊగిపోవడం, కదలడం ఇట్లా చేస్తూ ఉంటారు. అదొకటి. అంతేకాకుండా స్కూల్కి వెళ్ళడానికి నిరాకరిస్తుంటారు. అంతేకాకుండా ఏదైనా సోషల్ గ్యాదరింగ్ ఉంది అన్న, ఫంక్షన్కి వెళ్దామన్నా అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు సముఖత చూపించారు. ఇది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యాంగ్జైటీలో ఉంటుంది. డిప్రెషన్ ఉన్న టీనేజ్ పిల్లలు ఎలా ఉంటారంటే హోప్లెస్గా ఫీల్ అవ్వడం, ప్రతిదానికి నిరాశతని వ్యక్తం చేయడము, ఎక్కువ మందితో కలవలేకపోవడము, తనకు తాను హామ్ చేసుకునే విధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. గిల్లుకోవడం, గిచ్చుకోవడం, రక్తం వచ్చేలాగా గాయం చేసుకోవడం లాంటివి ఈ డిప్రెషన్లో ఉన్న పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. ఈ ఈటింగ్ డిసార్డర్స్ అంటే ఎక్కువ అన్నం తినడం లేదా డైటింగ్ ఎక్కువ చేయడం, అంటే స్టార్వింగ్ చేయడం అనేది ఈ రెండిట్లలో ఉంటుంది. దీన్ని పెరిగిన తర్వాత అడల్ట్స్లో మనకు వీటిని బులిమియా నెర్వోజా లేదా అనిరెక్సియా నెర్వోజా అనే డిసీజ్ లాగా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటిని ఎర్లీగా మనం గమనించేది అడాలసెంట్ ఏజ్ గ్రూప్లనే గమనిస్తాం. సో ఈటింగ్ డిసార్డర్ ఉన్న పిల్లల బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే అన్నం తినే టైంకి దాన్ని స్కిప్ చేయడము, మధ్యాహ్నం భోజనం తినకపోవడం, బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం, డిన్నర్ చేయకపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. దాంతోపాటుగా అన్నం తిన్న వెంటనే వెళ్ళి బాత్రూంలో వామిటింగ్ చేసుకోవడం, ఇది కూడా ఈటింగ్ డిసార్డర్లో ఒక వెరైటీలో ఉంటుంది. ఎక్స్ట్రీమ్ వెయిట్ గెయిన్ అంటే వాళ్ళు పెరుగుతున్న వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ పెరగడం కానీ, తక్కువ వెయిట్ ఉండడం కానీ, ఇవి రెండు కూడా గమనించినట్లయితే పిల్లల్లో ఈటింగ్ డిసార్డర్ ఉన్నట్టు అనుకోవచ్చు. మానసికానికి సంబంధించిన ఆరోగ్యం విషయంలో వీటిలలో ఏమన్నా మార్పులు మీరు గమనించినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ADHD లెర్నింగ్ డిసేబిలిటీస్ ఉంటాయి. ఈ ADHD లెర్నింగ్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి సడన్గా ర్యాంక్ తగ్గిపోవడం, మార్కులు తక్కువ రావడం, స్కూల్కి వెళ్ళడానికి నిరాకరించడం అనేది కూడా వీళ్ళలో గమనిస్తూ ఉంటాం. వీళ్ళు ఇంకా ఏదైనా విషయం మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పినప్పుడు దాని మీద ఫోకస్ సరిగ్గా నిలవకపోవడము, వాళ్ళు పదే పదే టాపిక్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించడం అనేది జరుగుతూ ఉంటుంది. లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్ అంటే మనకు దీంట్లో మొదటగా స్లీపింగ్కి సంబంధించి వస్తుంది. ఈ స్లీపింగ్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి మామూలుగా 8 నుంచి 9 గంటల వరకు ఖచ్చితంగా కంటిన్యూస్గా నిద్రపోవడం అనేది అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ టీనేజ్ పిల్లలలో డ్రైవింగ్ స్కిల్స్ తగ్గిపోతాయి. ఒకవేళ మనకు స్లీపు కంటిన్యూస్గా 10 లేదా 12 గంటల స్లీప్ లేకపోతే వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో డ్రైవింగ్ స్కిల్స్ ఎట్లా పోతాయో అంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మధ్య వస్తున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం వల్ల వీళ్ళకి ఆ బ్లూ లైట్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అంటే ఫోన్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్ ఎక్కువ చూడడం వల్ల ఆ బ్లూ లైట్ ఎఫెక్ట్ తోటి మనకి ఇన్సామ్నియా డెవలప్ అవుతుంది. మెలటోనిన్ అనే హార్మోన్ సెక్రెషన్ తగ్గుతుంది. కాబట్టి వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టకపోవడం అనేది జరుగుతుంది. సో ఈ స్లీప్కి సంబంధించినంత వరకు మనకు వారాలుగా వాళ్ళు నిద్రపోవట్లేదు అని గమనించిన, ఎంతసేపు నిద్రపోయినా కానీ లేచిన తర్వాత ఇంకా వీక్నెస్గా ఉండడం, అలసటగా ఉండడం, ఏ పని మీద ఇంట్రెస్ట్ చూపకపోవడం అనేది గమనించినప్పుడు ఈ స్లీప్ డిసార్డర్ ఏదో ఉందని, యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ అది స్లీప్ మీద ఎఫెక్ట్ చేస్తుంటుంది. స్క్రీన్ అడిక్షన్ అంటే సెల్ ఫోన్లు, ట్యాబ్స్ ఎక్కువ చూడడం వల్ల మనకు వీళ్ళలో కొన్ని లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి. వీళ్ళు ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేరు. వీళ్ళు స్క్రీన్ అడిక్షన్కి వచ్చినప్పుడు మనకు వీళ్ళు ఎక్కువగా రియల్ లైఫ్ ఈవెంట్స్లో పాల్గొనడానికి సముఖత చూపించారు. ఎక్కువ మందికి డైరెక్ట్గా మాట్లాడడం, ఫేస్ టు ఫేస్ మాట్లాడడం అనేది వీళ్ళు తగ్గిస్తూ ఉంటారు. అదొకటి. రెండోది అన్నం తినడం వదిలేయడము, నిద్రపోవడం వదిలేయడం ఎక్కువ తరచుగా చేస్తుంటారు. దాని ప్లేస్లో ఎక్కువగా గేమ్స్కి అలవాటు కావడము, లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండి అన్నం తినడానికి కానీ నిద్రపోవడానికి కానీ వాళ్ళు సరైన టైంకి చేసుకోపోవడం అనేది జరిగితే మాత్రం వాళ్ళు తప్పనిసరిగా ఈ స్క్రీన్ అడిక్షన్కి అలవాటు అయిందని మనం గుర్తించాలి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువగా మనం గమనించినప్పుడు వాళ్ళ స్కూల్ పెర్ఫార్మెన్స్లో కానీ, సోషల్ లైఫ్లో కానీ, పిల్లలతో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కలవడానికి వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని చూపించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే క్రానిక్ కండిషన్స్ ఆల్రెడీ టీనేజ్ పిల్లల్లో అప్పటికే డయాగ్నోస్ అయిపోయిన డిసీజులు ఉన్నప్పుడు, అంటే ఆస్తమా లాంటిది ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఇన్హేలర్ తీసుకున్నా ఇంకా ఎక్కువ ఆయాసం వస్తుందన్నా, లేదంటే థైరాయిడ్ ఇష్యూ ఉన్న పిల్లలలో, టీనేజ్ పిల్లలలో ఎక్కువ వెయిట్ లాస్ కానీ, ఎక్కువ వెయిట్ కానీ ఉన్న, బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ హెడేక్ లాంటిది వచ్చిన, కళ్ళల్లో
మస్కలు కనిపించినట్టు అనిపించినా, లేదా కంటి చూపు సడన్గా తగ్గిపోయినట్టు అనిపించినా కానీ, లేదంటే డయాబెటీస్ ఉన్న టీనేజ్ పిల్లలలో ఎక్కువ దాహం వేసినా, ఎక్కువ తరచుగా మూత్రానికి పోయినా కూడా మనం తొందరగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. మైగ్రేన్ ఉన్న పిల్లల్లో ఫ్రీక్వెంట్గా మైగ్రేన్ హెడేక్స్ వచ్చినప్పుడు కానీ, ఆ మైగ్రేన్ పెయిన్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపించినాయి, వామిటింగ్స్ తోటి కూడి ఉన్నది, ఎక్కువ గిడ్డినెస్ వస్తుంది అని అనుకున్నప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సింది. ఇవే కాకుండా శరీరంలో ఎక్కడైనా గడ్డలు లాంటివి ఏర్పడడం, 1 to 2 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ గడ్డల్లాగా ఉండడం, అవి నొప్పి ఉన్నా నొప్పి లేకపోయినా 2-3 వారాల కంటే ఎక్కువగా ఆ వాపులను మనం గమనించినట్లయినా, లేదా సడన్గా వెయిట్ గెయిన్ అయినా, వెయిట్ లాస్ అయినా, వాళ్ళ మూడ్లో సడన్గా చేంజెస్ వచ్చినా, వాళ్ళ ఈటింగ్ బిహేవియర్లో సడన్గా చేంజెస్ వచ్చినా, అంటే ఎక్కువ తినడం తక్కువ తినడం లాంటివి గమనించినా, మనం వాళ్ళ డైలీ ఫంక్షన్స్లో మనము నిద్ర సరిగ్గా పోకపోవడం కానీ, స్కూల్లో పెర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా, పిల్లలతోటి ఎక్కువ మాట్లాడకపోయినా, సోషల్ లైఫ్లో పార్టీలలో కానీ, మన ఫ్యామిలీ ఫంక్షన్లో ఎక్కువ కలవకపోయినా, ఇట్లాంటి మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు కానీ మనం డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇకపోతే హైట్ వెయిట్కి సంబంధించి వచ్చినప్పుడు మనకి మగపిల్లలు 18 నుంచి 20 సంవత్సరాల వరకు హైట్ పెరుగుతారు, ఆడపిల్లలు అయితే 16 నుంచి 18 సంవత్సరాల వరకు హైట్ పెరుగుతారు. ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ కావాలి అని అంటే 1 ఇయర్కే మాత్రం 1 ఇంచ్ కూడా పెరగట్లేదు 1 ఇయర్కి అని అంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ కావాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలతో పోల్చినప్పుడు వీళ్ళ హైట్ కూడా తక్కువ గ్రోత్ ఉందని గమనించినప్పుడు ఒకటి మనం డాక్టర్ని కన్సల్ట్ కావాలి. 9 సంవత్సరాల లోపు అబ్బాయిలకు కానీ, 8 సంవత్సరాల లోపు అమ్మాయిలకు కానీ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఎర్లీగా వచ్చినాయి అన్నప్పుడు కూడా మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ని గమనించాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే మాత్రం డాక్టర్ని ఎంత తొందరగా కలిస్తే అంత మంచిది. నార్మల్గా బాడీ మాస్ ఇండెక్స్ తోటి మనం చూస్తాం టీనేజ్ వాళ్ళలో కూడా. ఇది నార్మల్గా బాడీ మాస్ ఇండెక్స్ అనేది 18 నుంచి 24 మధ్య ఉండడం అనేది ఆరోగ్యకరమైన బాడీ. ఈ బాడీ మాస్ ఇండెక్స్ని మనం గమనించినప్పుడు సడన్గా ఎప్పుడైనా మనం ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటే ఒకటేసారి వెయిట్లో చేంజెస్ వచ్చినప్పుడు, సడన్గా వెయిట్ లాస్ అయినప్పుడు, అంటే డైటింగ్ చేయకుండా కూడా వెయిట్ లాస్ అవుతున్నంటే మనం థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఉన్నట్టు మనం అనుమానపడవచ్చు. అదే తొందరగా వెయిట్ గెయిన్ అవుతున్నారు కానీ అలసిపోతున్నారు, బాడీ వెయిట్ పెరుగుతుంది కానీ త్వరగా అలసిపోతున్నారు అంటే మాత్రం మనకు అమ్మాయిల్లో అయితే పీసీఓడిని అనుకోవచ్చు, అబ్బాయిలలో అయితే ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని అనుకోవచ్చు. ఈ బిఎంఐ చూసినప్పుడు 16 కంటే తక్కువ ఉన్నా, 30 కన్నా ఎక్కువ ఉన్నా, అది 16 కంటే తక్కువ ఉంటే క్రానిక్ మాల్ న్యూట్రిషన్ కింద జమగట్టాలి, 30 కంటే ఎక్కువ ఉంటే ఒబేసిటీగా మనం గుర్తించాలి. ఇవి రెండు కూడా ఎక్స్ట్రీమ్ వెయిట్కి సంబంధించింది కాబట్టి ఈ సమయంలో కూడా మనకు డాక్టర్ సలహా అనేది అవసరం పడుతుంది. సో ఇప్పుడు మనం తెలుసుకునే దాంట్లో డాక్టర్ని ఎప్పుడు కలవాలి అంటే, ఒకటి ఫీవర్, ఎక్కువ హైగ్రేడ్ ఫీవర్ ఉన్నా, 3 రోజుల కంటే ఎక్కువ ఫీవర్ ఉన్నా, హెడేక్ సడన్గా వచ్చినా, కడుపు నొప్పి ఎక్కువగా ఉన్నా, 3 నెలల నుంచి పీరియడ్స్ లేకపోవడం అనేది జరిగినా, ఉత్తగానే అలసిపోతున్నారు, కొంచెం పంజాయిన అలసిపోతున్నారు అనిపించినా, దగ్గు 2 వారాల కంటే ఎక్కువగా ఉన్నా, వాళ్ళు హామ్ చేసుకోవడము, డిప్రెషన్లో ఉన్నట్టు అనిపించినా, ఇట్లాంటివి కనిపించినప్పుడు మనం తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి టీనేజ్ పిల్లల్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి ఇవన్నీ తెలవాలంటే దాదాపు సంవత్సరానికి ఒకసారైనా బ్లడ్ టెస్ట్లు చేయించాలి, బీపీ కూడా చూపించడం మంచిది. ఇకపోతే వ్యాక్సిన్స్ విషయానికి వచ్చినప్పుడు హెచ్పివి వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, హెపటైటిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి వీళ్ళకి. ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైనా మీరు టీనేజ్ పిల్లల్లో గమనించినట్లయితే తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి ట్రీట్మెంట్ చేయించడం లేదా ఇన్వెస్టిగేషన్ చేయించి ఎర్లీగా డిసీజ్ని కనుక్కోవడం అనేది వాళ్ళ లైఫ్ని సేవ్ చేయడం అవుతుంది. ఈరోజు మీ ఆరోగ్యమే రేపటి మీ జీవితానికి నాంది కాబట్టి మనం ఎంత తొందరగా టీనేజ్ పిల్లల్లో అనారోగ్య లక్షణాలను గుర్తిస్తే అంత మంచిది. థ్యాంక్ యూ.